వెల్కమ్ టు బొమ్మపాల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ తమలపాకు రైస్. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 8 చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి లైట్గా వేగనిచ్చి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిరపకాయలు వేసి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి చిటపట్లాడించి మంచి సువాసన వచ్చే వరకు ఉంచి ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో మెత్తటి పొడిలా పట్టుకోవాలి. మరో కళాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 100 గ్రాముల వేరుశనగ పప్పులు వేసి 1 నిమిషం వేగనిచ్చి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఒక మీడియం సైజు పెద్దఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయను లైట్గా వేగనిచ్చి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకొని 8 తమలపాకులను వీడియోలో చూపిన విధంగా పొడుగ్గా సన్నగా కోసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 8 తమలపాకులు సరిపోతాయి. తమలపాకు మరీ ఎక్కువసేపు వేగనివ్వకూడదు. వేగితే తమలపాకు ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఆకు వేసిన వెంటనే మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్న రైస్ని వేసి మిక్సీ పట్టిన పొడి కూడా వేసుకొని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతే, వేడివేడి తమలపాకు రైస్ రెడీ. ఈ రైస్ వేడివేడిగా తింటూ ఉంటే కానీ తమలపాకు ఫ్లేవర్ తెలుస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లింక్ను ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.